హాయ్ అండి, మేము చీరాలు వచ్చాము. ఎందుకు అనుకుంటున్నారా? చెప్తాను కదా, నిన్న మా వారికి పన్ను నొప్పి వస్తుందని చెప్పేసి మా చిన్న పాపకి స్కూల్ లేదు, మా పాపను కూడా తీసుకొచ్చాము. డాక్టర్ దగ్గర తీసుకొచ్చాము. డాక్టర్ గారు ఏమంటారా, ఏం ట్రీట్మెంటా, షుగర్ ఉంది కదా, దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఏదో అడుగుతారు, చెప్తాను. నేను కూడా వీలైతే వీడియో తీనిస్తే మాత్రం వీడియో తీసి చూపిస్తాను. ఈ సాయి గంట విజేతాలంట చీరాల్లో. లోపల రమ్మంటున్నారా? తీయాల్సిన అవసరం అంటే ఎన్ని సిట్టింగ్స్లో రావాలి? 3-4 అంటే అప్పుల్లో మనీ పే చేసుకుంటూ ఉండొచ్చా? ఒకేసారి చేయాలా? అంటే ఆయనకి షుగర్ ఉంది కదా, మీరు ఏది బెస్ట్ అంటారు అని అడిగిన. సరే, ఓకే, పన్ను ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే అది నవ్వులే పని కదా, ఎగిరిపోయే ఛాన్స్ ఎక్కువ. ఊరికనే వేయించుకుంటాను. ఏం పేరు? పి ప్రవీణ్. రైట్ సైడ్ తగ్గేది. మళ్ళీ ఈ 3 రోజుల నుంచి కొంచెం బాగా ఇబ్బంది వచ్చింది. పళ్ళు ఎరుకుంటుంది బాగా. అక్కడ ఓలేకపోయింది, ఓలు పడింది కొంచెం. మళ్ళీ మండే రమ్మంటారా? మందు వచ్చేటప్పుడు ఎక్సర్సైజ్ తీసుకున్నాను, తీపించుకున్నాను, డైరెక్ట్ తీపించుకొని రమ్మంటారు. తీసుకొని ఎక్కడండి మెడికల్ షాపు? వెళ్ళొస్తావా? సరే, వెళ్ళరా. పర్సులో ఉన్నాయి, తీసుకో. 50 వేస్ట్ పీకించినప్పుడు. రాతల్లి కూర్చున్నారా? కూర్చున్నారా? సరే, కూర్చో. పళ్ళు భలే ఉన్నాయి ఇవి, పళ్ళు ఇవి. చూద్దాం. అయ్యా, ఫోటో తీస్తా నేను. లేరా, అక్కడ పెట్టేసి. ఎక్కడ అటు సైడ్ అంట మెడికల్ షాపు. అదిగోండి వెళ్తున్నాడు, కనబడుతున్నారా లేదా? అదిగో ఆరెంజ్ కలర్ షర్ట్. కిందకి వెళ్ళాలి, పైన ఫ్లోర్ కదా, కిందకి వెళ్ళి అటు సైడ్ తిరిగితే వస్తుందంట మెడికల్ షాపు. రూట్ కెనాల్ చేయాలన్నారు, 3 సిట్టింగ్స్లో రావాలంట.
6,000 ఎంత అవుతుంది అన్నారు. రేపు మండే మాత్రం ఎక్స్రే తీయించుకొని రమ్మన్నారు. కానీ షుగర్ వల్ల పీకడం కొంచెం ఎందుకులే, అది కంట్రోల్ అయ్యాక పీకాలంటే అప్పుడు దాకా నొప్పి కంటిన్యూ ఉంటుందని అది చేయించుకుంటే బెటర్ అన్నారు. సో కింద మా బండి అక్కడ పెట్టి నడుచుకుంటూ వెళ్ళారు. చీరాల సెంటర్ ఇది. దీన్ని ఏం సెంటర్ అంటారంటే చీరాలలోని మసీద్ సెంటర్ అంటారు. అక్కడ దారి ఉంది కదా, ఆ దారిలో అన్ని హాస్పిటల్స్ దాంట్లోనే ఉంటుంది. చర్మ డాక్టర్ కానీ, పిల్లల డాక్టర్ కానీ, గోరంట్ల కేర్ హాస్పిటల్ కానీ అన్నీ. ఇది మాత్రం ఈ హాస్పిటల్ మాత్రం ఇది ఐకాన్ హాస్పిటల్, దీని పక్కనే ఉంది ఐకాన్ హాస్పిటల్. ట్రీట్మెంట్ బాగానే ఉంటుంది. ఒకసారి మా మామయ్యకి యాక్సిడెంట్ అయినప్పుడు జాయిన్ చేసాం. రూమ్స్ కానీ అన్నీ బాగుంటాయి. కానీ మ్యాక్సిమం హాస్పిటల్స్ మొత్తం ఇదే ఏరియాలో ఉంటుంది. అక్కడ ఆ దారిలో మాత్రం ఎక్కువ ఫుల్ మొత్తం అన్ని హాస్పిటల్స్ ఆ దారిలో ఉంటుంది. పిల్లల్ని తీసుకెళ్ళాలన్నా దేనికైనా అన్నీ అటు సైడే ఉంటుంది ఎక్కువగా. మ్యాక్సిమం ఇంతవరకే హాస్పిటల్స్ ఉంటాయి. లోపల సైడ్ ఇటు సైడ్ అంటే కొంచెం తక్కువ ఉంటాయి. ఇటు సైడ్ హాస్పిటల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి మాట చీరాల్లో. ప్లీజ్ చీరాల్లో ఎవరైనా కనుక ఉంటే మాకు తెలిసిన వాళ్ళు, మీకు తెలిసి ఇదంతా మాకు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అదిగోండి మందులు తీసుకొని వస్తున్నారు. అదిగో అంటే ఇక్కడ డెంటల్ అంటే ప్రత్యేకంగా ఇక్కడ మాత్రం చాలా బాగా చూస్తారు. ఇక్కడ ఎప్పటి నుంచో మా అమ్మ కూడా ఎప్పటి నుంచో ఇక్కడే చూపించుకుంటా ఉంది. ఇక్కడ మాత్రం బాగా చూస్తారు ఈ డాక్టర్ గారని. ఇక్కడికి వచ్చాము, అందరు చెప్పారు చాలామంది ఇక్కడ బాగా చూస్తారని. తీసుకున్నావా మందులు? తీసుకున్నావా? ఎక్స్రేనా? మరి అడుగు ఆ మాట. ఎక్స్రే ఇప్పుడే తీపించుకుంటాను, ఆ రోజు టైం సరిపోదు, డ్యూటీ ఉంటుంది కదా అంటున్నారు. సోమవారం చేస్తారా? సోమవారం స్టార్ట్ చేస్తారా? వరుసగానా లేకపోతే మళ్ళీ గ్యాప్ 3 రోజులకు వస్తారు. పెయిన్ ఏమట్టుకోవచ్చు? పెయిన్ ఎక్కువ ఉంటుందా? ఫస్ట్ తీర్చుకొని రండి. వచ్చినాక శ్రద్ధాలు చూద్దాం. నేను ఆ రోజు డ్యూటీకి వెళ్తే మనం వచ్చాము 12 లేట్ అయిపోయింది. ఏంది ఎక్స్రే అసలు మండే తీపించుకొని రమ్మన్నారండి. కానీ మా వారు తీయించుకొని డాక్టర్ గారు మళ్ళీ ఆ ఎక్స్రే తీసుకొని రమ్మన్నారు. దాన్ని పెట్టి సెట్ చేసుకున్న తర్వాత రూట్ కెనాల్ చేస్తారంట. సరే ఎక్స్రే దగ్గరికి వెళ్తున్నామండి. ఎక్స్రే దగ్గరికి వెళ్తున్నాము. మా వారు ముందే ఆవేశం 3 రోజులు ఎక్స్రే తీసుకొని రమ్మన్నాడు కదా, ఇప్పుడే తీయించేసుకొని ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తాడంట ఎక్స్రేని. చీరాల్లో అప్పుడే పండగకి బట్టలు వచ్చేసినాయండి. అప్పుడే కొత్త బట్టలు వచ్చినాయి. అదిగో చూడండి ఎంత బాగున్నాయో. మనకి ఇలా రోడ్డు మీద కనపడితే బాగున్నాయి అనిపిస్తుంది. మన షాప్లోకి వెళ్తే ఒక్కటి కూడా నచ్చదు. ఏంటండి ఎవరినన్నా అడుగు ఎక్కడో ఎక్స్రే. ఇది చీరాల్లో గుర్రం పెద్ద అబ్బాయి షాప్ అండి. ఇటంట ఎక్స్రే. ఇది వెళ్ళి సైడ్ తిరిగితే వస్తుందంట. స్లిప్ తీసుకో. అది భార్గవి ఎక్స్రే బోర్డు ఉంది కదా, ఇదిగో భార్గవి ఎక్స్రే. ఇదంతా మిషన్ కుట్టేవాళ్ళండి. ఇది నేను ఇదే ఫస్ట్ టైం రావడం. ఇదిగోండి ఇది ఎక్స్రే తీస్తారంట.
వచ్చామండి. ఇలాంటి ఎక్స్రే నేను ఎప్పుడు చూడలేదు. ఇదిగోండి బుడ్డ ఎక్స్రే. అట్లే తల్లి నువ్వులే ఇటు పెట్టు, ఇట్లా తీద్దాం. ఇదేమి ఎక్స్రేనండి బాబు, పన్ను కంట ఎక్స్రే తీయించుకొని వచ్చాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఇది చీరాల సెంటర్. ఇది లోపల అంటే ఇది గాంధీ క్లాత్ మార్కెట్. అంటే ఇక్కడ ఓన్లీ బట్టల షాపులు మొత్తం ఏరియా అంతా చీరాల్లోని గాంధీ క్లాత్ మార్కెట్ ఉంటుంది. అటు వచ్చామండి మళ్ళీ డాక్టర్ దగ్గరికి. లోపల పేషెంట్స్ ఉన్నట్టున్నారు, అందుకే బయట కూర్చొని వెయిట్ చేస్తున్నాం. చాలాసేపు అయింది ఎడ్చి కూర్చొని. డాక్టర్ గారు లోపల ఎవరికో పళ్ళు పీకుతున్నట్టున్నారు. లేట్ అయ్యేలాగుంది. అలా పెట్టుకోకూడదు. మా వారు పాపం పన్ను కాదు కానీ డబ్బులు పోతుందని ఫీల్ అవుతున్నాడు. డబ్బులు పోతుంది.